రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అత్యంత హీయమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి ఘాతుకానికి పాల్పడిన ఎవరిని వదిలిపెట్టేది లేదని, కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యకైనా భారతదేశం ముస్లింల మద్దతు ఉంటుందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. భారతదేశంలో హిందూ ముస్లింలు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉన్నారని, దీన్ని విచ్ఛిన్నం చేయాలని ఉగ్రవాదులు చేసే కుట్రలు ఎన్నటికీ సఫలం కావని ఈ సందర్భంగా వారిని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అటుపై మఠ స్థానిక తహసీల్దార్ పార్థసారథికి మెమరాండం అందజేశారు. एक टेररिस्ट जो अटैक हुआ, जो टूरिज्म पे बहुत गलत है वो करना, वो चीज़ मुसलमान, हर मुसलमान हो, हिंदू हो, कोई भी है, वो एक मज़हब है। वो टेररिस्ट का कोई मज़हब ही नहीं है, टेररिस्ट का मज़हब ही नहीं है। एक और एक आवाम को एक ही लगे हुआ है, अरे मुसलमान 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 को एक ही टारगेट, हर मज़हब में है टेररिस्ट, नहीं है नक्सलेट है, टेररिस्ट हर चीज़ है, खाली एक मुसलमान को बता रहता है। और मुसलमान भी मारा बचाया उन छाता तनाके का बचाने के लिए मुसलमान, ऐसा कोई बात नहीं बता रहे ना मीडिया। और लोग बोल रहे एक ही पार्टी को बोल रहे, कोई एक मजहब को बोल रहे, तरीका नहीं होता वो चीज़ का। ऑल कम्युनिटी, या मुस्लिम हो या माइनॉरिटी हो या हिंदू हो या क्रिश्चियन हो या सिख हो, पूरे भाई एकजुट चल के चलेंगे तो अच्छा रहता। और कभी भी हिंदुस्तान को जरूरत पड़ी अगर मुसलमानों की, तो मुसलमान पहले रहता, क्या मुसलमान पहले रहेगा। उसके लिए हम आधी रात को कभी भी अगर गवर्नमेंट को हम बोल रहे हमारी जरूरत पड़ी, कभी भी सवाल कर सकते हैं। मुसलमान को कभी भी पीछे नहीं हटेगा। आज देखे ना कश्मीर में उसका टूरिज्म के लिए उन बचाने के लिए बच गया, मर गया 2 जने ऑलरेडी। ऐसे कोई मुसलमान कोई हिंदुस्तान का गद्दार नहीं होता। हमारे हिंदुस्तान होना बोल के तो हिंदुस्तान में है हम, नहीं तो हम क्यों रहते थे, नहीं तो चले आते थे पाकिस्तान। ऐसा बोलने का तरीका गलत है, तरीका ये बोलने का। और हिंदुस्तान है, हम उतनी है ये चीज के, क्या सारे जहां से अच्छा हिंदुस्तान हमारा है क्या। और बटेंगे तो कटेंगे, बटने न को दो कटेंगे नहीं, सब जो एकजुट रहे तो अच्छा रहता। अब सब एक प्लेटफॉर्म पे आए, सब अच्छा है, तहे दिल से शुक्रिया अदा करो। రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో పెద్ద ఎత్తున ముస్లిం యువకులు, విద్యార్థులు, ముస్లిం సోదరులు, ముస్లిం పెద్దలు, అన్ని మధ్యల నుంచి పెద్ద ఎత్తున వేలాది మంది ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ దాడి దేశం మీద జరిగిన దాడి, ఈ దాడి మానవత్వం మీద జరిగిన దాడి. ఎటువంటి ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా దీనికి సహించరు. ఎందుకంటే ఒక మానవుని మీద దాడి, అందరు ప్రపంచం మీద దాడి, అదేవిధంగా ఈ దేశం మీద దాడి. కాబట్టి ఎటువంటి ఆలోచన చేయకుండా ఇటువంటి వారిని దేశ ప్రభుత్వము తప్పకుండా వారిని శిక్షించాలని, ఈ దేశంలో అందరున్న దేశవాసులందరూ కూడా ఐకమత్యంతో ఉండాలని. కొంతమంది ఇంకిత జ్ఞానం లేని వాళ్ళు విధవులు, వాళ్ళు హిందూ ముస్లిం అంటున్నారు. ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, ఇది మానవత్వం మీద దాడి. ఎవరైనా కావచ్చు, ఈరోజు వాళ్ళ ప్లేస్లో మేము ఉండొచ్చు, మా ప్లేస్లో ఇంకెవరైనా ఉండొచ్చు. ఇదందరూ కూడా ఒక ప్లేస్ సందర్శించడానికి పోయినప్పుడు ఇది దాడి చేసినారు కాబట్టి సహించేది కాదు. ఈ దేశం మీద దాడి, ఇది మానవత్వం మీద దాడి. కాబట్టి అందరూ కూడా భారతదేశ వాసులు ముక్త కంఠంతో, హిందూ ముస్లిం అందరూ సోదర భావంతో కలిసిమెలిసి దీన్ని ఖండిస్తున్నారు. ఎప్పుడు కూడా రాబోయే తరుణంలో దేశం మీద ఎవరు కూడా ఇటువంటి చేస్తే దేశంలో ఉన్న అందరు ముస్లింలు కూడా ఈ దేశం గురించి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం ఉన్నారు. అటువంటి అవసరం ఉన్నప్పుడు ఈ షాద్నగర్ ముస్లిం సోదరులు యువకులు అందరిలో ముందు వరుసలో ఉంటారని చెప్పి అందరి తరఫున నేను చెప్తున్నాను. కాబట్టి కొంతమందికి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇది హిందూ ముస్లిం అని.
ఇది ఒకటి మైండ్లోకి వెళ్ళి తీసేయండి. మీరు అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఈ దేశ అభివృద్ధి అప్పుడే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది విభజించి పాలించుకునే ఆలోచనతో చేస్తున్నారు కాబట్టి దీనిలో రాజకీయం అనేది లేదు. ఇదంతా ఒక మానవత్వంతో మనం అందరం కూడా కలిసిమెలిసి ఇటువంటి దాడిలకు అందరం కూడా ఒకటై దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుపుతూ, ఎవరు కూడా దీంట్లో పరమపదించిన వాళ్ళు ఉన్నారు వాళ్లకు పూర్తిగా షాద్ నగర్ ముస్లిం అందరు యువకులు, పెద్దలు, సోదరులు వాళ్ళందరూ కూడా మేమందరం కూడా వాళ్ళ తరఫున దేవునితో ప్రార్థన చేస్తున్నాము. వాళ్ళ పిల్లలకు వాళ్ళ అందరూ కూడా దేవుడు బాగు చేయాలని కోరుకుంటున్నాం, అల్లాహ్తో కోరుకుంటున్నాము.